హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్ అండి, విత్ ఇన్ ఏ మినిట్లో చెప్తాను. నేను మీకు పిక్సార్ట్ ప్రో వెర్షన్ కూడా ఇస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకేనా? నేను వాడిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చిన అక్కడ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని చేసుకోండి. నేను మీ ఇన్స్టాగ్రామ్లో నేను ఏం చేశానంటే 2 వీడియోలు పెట్టాను. రీల్ నెంబర్ 156, రీల్ నెంబర్ 256. ఇవి రెండిట్లో పిక్సార్ట్ వెర్షన్ ఇచ్చాను. చాలా బాగుంది, బాగా పనిచేస్తుంది. పూర్తిగా అంటే ₹1 కూడా అడగదు, మీకు చాలా యూస్ అవుతుంది. కావాలనుకుంటే పగిడి మహీంద్ర ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి రీల్ నెంబర్ చెప్పాను కదా, 156, 256, ఇవి 2 చూడండి, ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీ ఫోన్లో ఉన్న పిక్సార్ట్ని ఓపెన్ చేసుకోండి. ఇది ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో టెక్స్ట్ పైన క్లిక్ చేసి టెక్స్ట్లో మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ రాసుకోండి. ఇక్కడ నేను ఎవరు అబ్బాయి ఫోటో పెడతాను కాబట్టి బిగ్ లెటర్స్లో రాస్తాను. ఓకే, రాసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ మార్క్ ఇచ్చాను. ఇది చిన్నగా చేసి ఇక్కడికి పెట్టాను. ఇది హ్యాండ్ రైటింగ్లో వద్దు, మనకి ఈ ఫాంట్ స్టైల్ హ్యాండ్ రైటింగ్లో వద్దు కాబట్టి సి ఆల్ఫా అని క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఫాంట్స్లో బోల్డ్ ఫాంట్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇలా పెద్దగా చేసి దీని కిందకు పెట్టండి. ఇలా పెట్టేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీ ఫోటోని సెలెక్ట్ చేసుకుని పైన యాడ్ పైన క్లిక్ చేసి దీన్ని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ అని ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి. ఓకే, స్క్రీన్. మీకు ఇలాంటి ఫోటో ఎడిటింగ్ మహీటెక్లో కావాలనుకుంటే ఫోటో ఎడిటింగ్ అని అందరూ కామెంట్ చేయండి. ఎక్కువ ఫోటో ఎడిటింగ్, ఎక్కువ స్టైల్స్ తీసుకొస్తాను. ఓకే రైట్, ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇక్కడ టెక్స్ట్ మిస్ అయింది. పైన ఎరేజర్ పైన క్లిక్ చేసి ఈ టెక్స్ట్ వరకు ఎరేజ్ చేసుకోండి. ఎరేజర్ పైన క్లిక్ చేసి ఈ టెక్స్ట్ వరకు ఎరేజ్ చేసుకోండి, ఫోటో ఈ టెక్స్ట్ మీద లేకుండా. ఓకే, నీట్గా చేసుకొని పైన రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కొంచెం సాచురేషన్ పెంచుకోండి. ఓకే, పైన రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చేసారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ యాడ్ ఫోటో, ఈ విధంగా మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బిజీ అని ఉంటుంది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇది బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, చూపిస్తాను మీకు. ఇలా చేస్తుంది. లేదు మీకు అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తాను, బ్యాక్కి వెళ్తాను. చూడండి, బ్యాక్కి వెళ్ళాను. ఇట్లా ఉంది. ఇక్కడ మీకు రిమూవ్ బిజీ లేదు, ఇక్కడ మీకు కట్అవుట్ అని ఉంటుంది. చూసుకోండి, కట్అవుట్ అని ఉంటుంది. ఇక్కడ పర్సన్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చెక్ చేసుకొని కావాలంటే బ్రష్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జూమ్ చేసి సైజు తగ్గించాను. ఇక్కడ తక్కువైంది చూసారా, దీన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. పర్సన్ సెలెక్ట్ చేసుకొని రిమూవ్ బిజీ లేని వాళ్ళే పైన రైట్ మార్క్, బ్యాక్గ్రౌండ్ కట్ అయ్యి వస్తుంది. ఇంకా మీరు కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. సింపుల్గా కావాలంటే మాత్రం ఇక్కడ రిమూవ్ బిజీ అని ఉందా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేయండి, అంతే. సో 2 ఆప్షన్స్ మీకు నేర్పించాను నేను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఈ ప్లేస్లోకి ఇట్లా పెట్టండి. నీట్గా చూపిస్తాను మీకు. ఇలా నీట్గా పెట్టి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కొంచెం మీకు నచ్చినట్లుగా ఈ కలర్ అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నట్లు చేసుకొని పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. టాప్లో సేవ్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఓకే, మన రీల్ నెంబర్ 156, రీల్ నెంబర్ 256. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంది, వెళ్ళి ఒకసారి చూడండి. ఓకేనా, ఇప్పుడు సేవ్ అయిపోయింది. గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. పిక్సార్ట్ ఇగోండి, ఇక్కడ ఉంది చూడండి. ఈ విధంగా మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.